హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెట్టేద్దామండి. వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనము 50 రోజుల్లో కనుక 2 గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాము. ఆ సేవింగ్స్ కూడా మనకి బర్త్డేని అవ్వకుండా ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి. అయితే మనము 2 నెలలు అయితే తీసుకుందాము. 50 రోజులు కంటిన్యూగా కాకుండా 2 నెలల్లో 25 డేస్ డివైడ్ చేసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకుందామండి. నెలలో ఒక 25 డేస్ అయితే సేవింగ్ చేసుకుందాము. అది కూడా ఒక నెలని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని అయితే సేవింగ్స్ చేసుకుందామండి. అదే ఈ నెల ఎలా అయితే సేవింగ్స్ చేసుకున్నామో నెక్స్ట్ నెల కూడా అదే విధంగా సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అయితే 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఒక భాగం, 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక భాగం చేసుకొని అయితే మనం సేవింగ్స్ చేసుకుందామండి. మొదటి 3 రోజులు అయితే 350 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకుందామండి. తర్వాత ఇంకొక 3 రోజులు అయితే 300 రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి. 300 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటాము. తర్వాత ఇంకొక 3 రోజులు అయితే 250 రూపాయలు అయితే వేసుకోవాలి. 7, 8, 9 తారీఖులు ఈ 3 రోజులు కూడా 250 అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 రోజులు అది 200 రూపాయలు వేసుకోవాలండి. తర్వాత ఇంకొక 2 రోజులు 12, 13 అయితే 150 అయితే వేసుకోవాలి. అయితే కానీ మనకేంటంటే నెలని 2 భాగాలుగా డివైడ్ చేసి సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం కదా. నెలలో మనకి 13 రోజులు ఒక భాగం, 12 రోజులు ఒక భాగం అయ్యింది కదండి. అప్పుడు మనకి 13 రోజులు అయినప్పుడు మనము 150 అన్నది 2 సార్లు వేసుకుంటాము. ఇక్కడ 12 రోజులు ఉన్నప్పుడు ఒక నెలలోనే ఒక భాగంలో 12 రోజులు మాత్రమే పొదుపు చేసుకుంటాం కదా. అప్పుడు మాత్రం ఒక 150 మాత్రమే వేసుకుంటాము. అంటే 25వ తారీఖు వరకు 14 నుంచి 20 ఒక 150 మాత్రమే వేసుకుంటాము. అర్థమైంది కదండి నేను చెప్పింది. ఎందుకంటే 13 రోజులు చేసుకున్నప్పుడేమో 150 అనేది 2 సార్లు వేసుకుంటాము. 12 రోజులు చేసుకుంటున్నప్పుడు 150 మాత్రం ఒకసారే వేసుకుంటాము. ఇలా చేసుకున్నది మనము ఎంత అయిందో చూసుకుంటే కనుక 13 రోజులు ఎంత అయిందంటే 3,400 రూపాయలు అయితే అవుతుందండి. ఇంకొక 12 రోజులది అయితే 3,250 రూపాయలు అయితే అవుతుంది. మొత్తం కలుపుకుంటే కనుక 6,650 రూపాయలు అయితే అవుతుంది. మనమైతే దీనికోసం 2 నెలలు అయితే చేసుకుందాం సేవింగ్స్ అనుకున్నాం కదండి. 2 నెలలు చేసుకుంటే కనుక మనకి 13,300 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఉన్న రేటు ప్రకారం చూసుకుంటే కనుక గ్రాము దగ్గర 6,500, 6,400 వరకు ఉంది కదండి. అట్లాగా మనము 2 గ్రాముల కోసం అయితే 13,000 చిల్లర అయితే పొదుపు చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకుంటే కనుక 2 గ్రాముల కోసం 13,000 అయితే ఈజీగా పొదుపు అయితే చేసుకోవచ్చు. అది కూడా 22 క్యారెట్ల బంగారమే అండి. మనము చేసుకునే సేవింగ్స్ ఇలా చేసుకుంటే మనం చేసుకోగలము ఇంకా అనుకుంటే కనుక ఇంకా మనకి 50 రోజులు అలాగా చేసుకుంటా పోతే కనుక ఒక 1 ఇయర్కి మనము 7 సార్లు అయితే ఇలా సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతాం. అప్పుడు 93,100 రూపాయలు దగ్గర సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతామండి. ఒకవేళ 1 ఇయర్ కనుక మనం సేవింగ్స్ అయితే చేసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో సేవింగ్స్ చేసుకోకుండా ఆర్డీ కానీ ఏదైనా మనం తీసుకున్నట్టయితే మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనం దగ్గర 2 కాసుల బంగారం వరకు అయితే కొనుక్కోవచ్చు. మనము 50 డేస్ మాత్రమే సేవింగ్స్ చేసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఇంట్లో చేసుకున్న అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంచెం 1 ఇయర్ అలా చేసుకుంటే మాత్రం బయట ఆర్డీలని అవి ఇంట్రెస్ట్ వచ్చేవి మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది కొంచెం మనం దాచుకున్న డబ్బుకి మనకి వడ్డీ అనేది కూడా కలిసిందంటే మనకి ఇంకా అది కొంచెం బెనిఫిటే అవుతుంది కదండి. అదండి 50 రోజుల్లోని మనము 2 గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే ఇదండి నా సేవింగ్స్ ప్లాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.